ఏదైతే ఆర్ఆర్‌బీ జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు, ఆ జాబ్ సాధించడానికి మీ కలని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది. సో, దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్‌లో కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వెషన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకివ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే ఆర్ఆర్‌బీ నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది ఎన్‌టీపీసీ గావచ్చు, గ్రూప్ డి గావచ్చు, ఏఎల్‌పీ గావచ్చు, జేఈ గావచ్చు, టెక్నీషియన్ గావచ్చు, ఇతరితర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్‌పీఎఫ్ కావచ్చు. దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్‌కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం. దీంట్లో లాస్ట్ 10 ఇయర్స్‌లో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్‌కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి. ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అయిపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యాయి. సో ఆ 146 మోడల్స్‌కి మళ్ళీ ఒక్కొక్క మోడల్‌కి 5, 6 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒక్కొక్క చాప్టర్‌కి ఒక 50 క్వెషన్స్, లేకపోతే 100 క్వెషన్స్, లేకపోతే ఒక 70 క్వెషన్స్, ఒక 40 క్వెషన్స్ చాప్టర్ వైస్‌గా రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు ఇక్కడ డిస్‌ప్లే పైన కనబడుతున్న అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్‌లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్‌కి 2, 3 క్వెషన్స్ ఎగ్జాంపుల్‌గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1404 క్వెషన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైస్‌గా. ఏవైతే ప్రీవియస్ క్వెషన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైస్‌గా, అది కూడా మోడల్ వైస్‌గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ. దీని కాస్ట్ వచ్చేసి రూ. 545 ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతుంది. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం. వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది. స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి రూ. 480 ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ఏఎల్పిని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి రూ. 550 ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి రూ. 510 ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ ని చాప్టర్ వైజ్ గా, మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది రూ. 545. రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 510. సైన్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది రూ. 550. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి. అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది. మీకు దాదాపు 4 బుక్స్ అంటే మీకు 3 కేజీల వరకు అవుతుంది. మీరు 3 కేజీలని పోస్టల్లో కానీ, లేకపోతే డిటిడిసిలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200 నుంచి 250 రూపాయలు అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385. ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే 955. అన్ని ఫ్రీ డెలివరీస్. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1300. ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు
వాట్సాప్కి మీ అడ్రస్తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం, కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 100 days టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే. ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.